మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ కేసులో విచారణను వేగవంతం చేయాలని ఐద్వా ప్రధాన కార్యదర్శి రమాదేవి ఏపీ డీజీపీ హరీష్ గుప్తాకు వినతి పత్రం అందించారు. సినీ నటి జత్వానీ కేసులో బాధ్యులపై విచారణను ప్రారంభించాలన్నారు. గతేడాది ఆగస్టులోనే అన్ని వివరాలు సమర్పించిన విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుందని ఆరా తీశారు. గత ప్రభుత్వంలో పోలీసు అధికారులు తీవ్రంగా వేధించారని, అందుకు అన్ని ఆధారాలున్నా ఇంకా ఎంత సమయం పడుతుందని అడిగారు. ఐద్వా ఇతర మహిళా సంఘాల నేతలతో కలిసి డీజీపీని కలిశామని, ఈ కేసు విచారణను వీలైనంత త్వరగా చేపట్టాలని డీజీపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారని జత్వానీ చెప్పారు. Respected Ramadevi Madam and other respected women of the reputed women's organizations in Andhra Pradesh came to meet Mr. Harish Gupta, the respected DGP of Andhra Pradesh. We vetted out our grievances and the suffering that we are going through. We received a very patient hearing. Ramadevi Madam also in very clear and sharp words narrated the ordeal that we have been and we are still going through. My only request to Mr. Harish Gupta and the government is to do the right thing by me and do what is right, because it's high time now. కేసుకు సంబంధించి గత ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లోనే ఈ కేసును వెంటనే క్లోజ్ చేస్తామని చెప్పేసి పోలీస్ అధికారులు అన్నాడు. సిపి గారి ఆధ్వర్యంలో, విజయవాడ సిపి గారి ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరిగింది. క్లోజ్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అలాగే అమ్మాయి దగ్గర తీసుకున్నటువంటి డివైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఇస్తామని చెప్పారు. కానీ 6 నెలలు 7 నెలలు గడిచిపోయినా ఇంతవరకు కూడా ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేకపోవడమే కాదు, ఈ రోజు హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా కూడా స్పందన లేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మాకు వస్తున్నటువంటి పెద్ద సందేహం. ఈ రోజు డీజీపీ గారికి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. వారు 10-15 రోజుల్లో ఈ విషయాన్ని నేను మళ్ళీ తిరిగి చెప్తాను అని చెప్పారు. ఏదైతే ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఉదయం 6 గంటలకే ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం